శశి మేడం, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సీసీ ఫుటేజ్ చూపించు. ఓకే మేడం. ఛా, ఆవిడ ఫేస్ సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదే. ఏంటండి ఇది? స్వీటీ అంటే మనకెంత ప్రాణమో ఆవిడకి వార్డెన్ చెప్పుంటుంది కదా, మరి మనకి తెలియకుండా చెప్పకుండా పాపని తీసుకెళ్లడం ఏంటండి? అదే నాకు అర్థం కావట్లేదు. బహుశా మనం దత్తత తీసుకోవాలనుకుంటున్న విషయం తెలిసి ఇష్టం లేక మనకి దూరం చేయాలనుకుంటున్నారేమో. నువ్వు భయపడకు. ఆవిడెవరో, పాపని ఎలా చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో నేను తెలుసుకుంటాను. ఏమండి, పాప మన కుటుంబానికి చాలా అవసరం అండి. నాకు అంతకన్నా అవసరం. మీ అమ్మకి ప్రతిరూపంగా నిన్ను పెంచుకోవాలనుకున్నానమ్మా. మీ అమ్మ ద్వారా కోల్పోయిన జ్ఞాపకాల్ని నీ రూపంలో పొందాలనుకున్నాను. అలాంటిది నిన్నిలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు ప్రాణం పోతుందమ్మా. ఆ దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే నీకు జరగరాంది ఏదైనా జరుగుంటే ఈ పాటికి నా ప్రాణం పోయి ఉండేది. నువ్వు ఆ కార్తీక్ని నాన్న అనుకుని ప్రేమను పెంచుకుంటున్నావు, కానీ వాడు మీ నాన్నని, మీ అమ్మని చంపిన దుర్మార్గుడని. నువ్వు వాడి దగ్గరికి వెళితే నీ ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని నీకు తెలియడం లేదు. అందుకే వాడి గురించి నీకు చెప్పకుండా వాడికి దూరంగా నిన్ను పెంచుతున్నానని నీకెలా చెప్పనమ్మా? నిన్ను పెంచుకోవడం కోసం కార్తీకే కిడ్నాప్ చేయించి నాటకం ఆడుతున్నాడేమోనని వాడి మీద నాకు డౌట్గా ఉంది. వదిలిపెట్టను. నిన్ను కిడ్నాప్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో పడేసిన ఎవ్వరినీ వదిలిపెట్టను. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనింకా వెళ్ళలేదు రాధిక. స్వీటీ గురించి తెలియగానే ముందు నీకు చెప్దామని వచ్చాను. రాత్రి నుంచి నువ్వు స్వీటీ గురించి బాధపడుతూనే ఉన్నావు. ఈ విషయం తెలిస్తే నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటావు కదా అని. ప్రశాంతంగా ఉండడం కాదండి, ఈ మాట చెప్పి మీరు నిజంగా నాకు ఊపిరి పోశారు. అవునరా కార్తీక్, స్వీటీ కోసం రాత్రి నుంచి నేను చెప్పిన మంత్రం చదువుతూనే ఉంది. పాప మీద దిగులుతో తనకేమైపోతుందోనని భయం వేసింది. ఏదైతేనే ఆ కృష్ణయ్య దయ వల్ల స్వీటీ ఆచూకీ తెలిసింది. మనకంతకంటే ఇంకేం కావాలి? కృష్ణయ్య, నువ్వున్నావని మరోసారి నిరూపించావయ్యా. నీకెప్పటికీ రుణపడుంటాను. సరేమ్మా, నేను స్వీటీ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇవ్వండి, నేను వస్తాను. రాధిక, అసలే నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినకుండా నీరసంగా ఉన్నావు. ఏం పర్లేదు, నేను వెళ్ళి స్వీటీని చూసొస్తాను. లేదండి, స్వీటీని చూసే వరకు నా మనసు కుదుట పడతండి. పర్లేదులేరా, తీసుకెళ్ళు. పద. మీ ఇద్దరి మనసులు స్వీటీ కోసం ఆరాటపడుతున్నాయి. స్వీటీ విషయంలో
మీ ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి. హ, నాకెందుకో సీతమ్మ తల్లి రాముల వారు కలవడానికి ఆ ఆంజనేయ స్వామి వారధి వేసినట్టు నిన్ను రాధికని ఒకటి చేయడానికి ఈ స్వీటీ వారధవుతుందని నమ్మకంగా. ఎవరు కావాలండి? స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గారు కాంచన. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ కాంచన నేనేనండి. మీరా? అవునండి, నేనే. మీరెవరు? నా పేరు కార్తిక్ కృష్ణ, డిఎస్పీని. నమస్తే సార్, లోపలికి రండి. రండి సార్, కూర్చోండి. మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా సార్? ఇక్కడ స్వీటీ అనే పాప ఉంటుంది కదా? అవును సార్, స్వీటీ నా మనవరాలు. ఏం లేదండి, స్వీటీకి బాగోలేకపోయినా సరే హాస్పిటల్ నుంచి మీరు సడన్ గా తీసుకొచ్చారు కదా. అవునమ్మా, తనని ఇంకొక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాం. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు? స్వీటీకి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసి మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. స్వీటీ ఇక్కడ లేదు, వాళ్ళ నాన్న దగ్గరుంది. స్వీటీ వాళ్ళ నాన్న దగ్గర ఉండడం ఏంటండి? ఈ విషయానికి మీరెందుకు అంతలా షాక్ అవుతున్నారు? అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదని స్వీటీ చెప్పింది. తనకి తెలియదు గాని నాకు తెలుసు కదా. ఆ బెంగతో, తన ఆరోగ్యం పాడైపోతుందేమోనన్న భయంతో వాళ్ళ నాన్నని పిలిపించాను. స్వీటీని అతనితో పంపించాను. మాకు స్వీటీని చూడాలనుంది. వాళ్ళ నాన్నగారు అడ్రస్ చెప్తారా? హైదరాబాద్ అమ్మా. కరెక్ట్ అడ్రస్ ఎక్కడుందో నాకు కూడా తెలియదు. 2 రోజుల్లో ఇల్లు మారుతానని చెప్పాడు. ఇల్లు మారగానే అడ్రస్ పంపిస్తానని చెప్పాడు. అప్పుడు నేను కూడా వెళ్తాను. స్వీటీ అడ్రస్ తెలియగానే మాకు తప్పకుండా చెప్పండి ప్లీజ్. తనని చూడకుండా, తనతో మాట్లాడకుండా మేము ఉండలేమండి. స్వీటీ మాకు దూరంగా ఉందంటే మా ప్రాణం మాకు దూరంగా ఉన్నంత బాధగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. ఇక మీరు బయలుదేరండి. ఇందులో నా నంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే సార్. మర్చిపోకండి, స్వీటీ అడ్రస్ తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పండి ప్లీజ్. మర్చిపోనమ్మా, తప్పకుండా చెప్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. స్వీటీ,
నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని అపురూపంగా చూసుకుంటున్నాను. నీకు చిన్న దెబ్బ తగిలితేనే నేను తల్లడిల్లిపోతాను. నీకోసం నేను ఇంతలా ఆరాటపడిపోతుంటే ఈ అమ్మమ్మని కాదని నువ్వు వాళ్ళ మీద ప్రేమను పెంచుకోవడం ఏంటమ్మా? వాళ్ళ కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటమ్మా? ఇప్పటికే మీ అమ్మని పోగొట్టుకొని నేను బ్రతికుండి జీవస్య వల్ల బ్రతుకుతున్నాను. నీకేమైనా అయితే ఈ అమ్మమ్మ తట్టుకొని బ్రతకగలదా? మేడం, నేను మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ మీరు కోప్పడను అంటే పాపని కాపాడుకోవడానికి ఒక మాట చెప్తాను. ఏంటది? పాపని ఆ రాధిక వాళ్ళ ఇంటికి పంపించండమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగానే పట్టిందా నీకు? అమ్మమ్మ, మీరు కోప్పడకుండా కాస్త శాంతంగా ఆలోచించండి. పాపకి స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రాధిక గురించి ఏడుస్తుంది. ఇంతకు ముందు పాప ఏడవకుండా మీరు ఆపలేకపోయారు. ఈసారి ఆపడం చాలా కష్టం. పాప అలా మానసిక ఒత్తిడికి గురైతే ఫిట్స్ వచ్చి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు మీ అంతటి మీరే మీ మనవరాలి చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నవారవుతారు. అదే ఆ రాధిక వాళ్ళ ఇంట్లో ఉంచితే పాప కాస్త త్వరగా కోలుకుంటుంది. పాప కోలుకున్న తర్వాత వెంటనే తిరిగి తీసుకురావచ్చు. ఒకసారి ఆలోచించండి. రే కార్తీక్, నీ ఊహల్లోనూ ఆలోచనలోనూ పల్లవి తప్ప మరో అమ్మాయి ఉండదని అంత బలంగా చెప్పిన నువ్వు రాధికకి ఇంత ప్రేమగా తినిపిస్తుంటే నాకు షాక్తో మైండ్ పనిచేయట్లేదురా. ఇది నువ్వేనా అని అనిపిస్తోంది. ఎవరో ముక్కు మొహం తెలియని స్వీటీ కోసం నువ్వు దీని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు. అలాంటిది రాధిక గుండె పల్లవిదని తెలిస్తే నువ్వు దీన్ని గుండెల్లో పెట్టుకుని గుడి కట్టేస్తావేమో. నో, తెలియనివ్వకూడదా. రాధికలో ఉన్నది పల్లవి గుండె అని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడికి తెలియనివ్వకూడదా. హలో, వచ్చేస్తున్నా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇప్పుడే వచ్చేస్తున్నా. రాధిక ఎవరు? ఏమండి, మన స్వీటీ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. తనకి ఫిట్స్ వచ్చాయంట. త్వరగా వెళ్దాం పదండి ప్లీజ్. స్వీటీకి ఫిట్స్ వచ్చాయా? ఎవరు చెప్పారు? ఆయా ఫోన్ చేసిందండి. తనని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారంట. నాకు చాలా భయంగా ఉంది. మనం త్వరగా వెళ్దాము పదండి. మీ అమ్మ ఆరాటాన్ని చూసావా? ఏదో సొంత మనవరాలు ఇంటికి వస్తున్నట్టుగా ఎలా సంబరపడిపోతుందో.
స్వీటీ. హాయ్ నానమ్మ. హాయ్ తాతయ్య, ఎలా ఉన్నావు? మనవరాలు వచ్చావు కదా, ఇక ఫుల్ హ్యాపీ అమ్మా. నీ హెల్త్ ఎలా ఉంది తల్లి? ఇక్కడికి వచ్చాను కదా, వెంటనే తగ్గిపోతుంది నానమ్మ. వంకిత, దిష్టి నీళ్లు తీసుకురమ్మా. అలాగే వదినా. కార్తీక్, పాపం తీసుకుని లోపలికి పద. నానమ్మ, ఇదెందుకు? నీకు తగిలిన దిష్టంతా పోయి మరోసారి నీకు ఏం కాకుండా ఉండడం కోసం. వంకిత, ఇది తీసుకెళ్లి బయటపారి. ఏంటమ్మాయి సకలా, నీ ప్లాన్లు అనుకున్నప్పుడు అణుబాంబు అంతుంటాయి, కానీ చివరికి ఉల్లిగడ్డ బాంబుల్లా కూడా పేలవు. అంతా తుస్సే. అవునమ్మ సకలా, నీకు కోపం వచ్చినా కళ్ళలో నుంచి రక్తం వచ్చినా సరే ఇది కరెక్టు. ఎందుకంటే రాధికని ఇంట్లో నుంచి తరిమేయకపోతే నా పేరు సకలే కాదు, చాణిక్య శబదాన్ని మంగమ్మ శబదాన్ని కలిపి చెప్పావు. కానీ ఇప్పుడు ఏమైంది? నువ్వు రాధికకి చెక్ పెట్టాలని చూస్తే 1+1 ఆఫర్ కింద ఆ రాధిక ఏకంగా ఆ పిల్ల రాక్షసిని తీసుకొచ్చి ఇంట్లోకి ఎంటర్ అయింది. ఇదిగో సకల, అంతకుముందు సీన్లో నీకు చెప్పిన డైలాగులన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, వినుకో. వినడమే కాదు, జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. ఏంటది? ఆ రాధికా కార్తీకులు ఆ బుడ్డదాని మీద టన్నులు టన్నులు ప్రేమ కురిపించేస్తున్నారు. ఆల్రెడీ దత్తత కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు మీ అమ్మా నాన్నలు కూడా రాజమౌళి సినిమాలో స్టాంప్ వేసినట్టు స్టాంపు గుద్దేశారు. ఇప్పుడు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి దత్తత తీసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. అమ్మా స్వీటీ, చాలా టైం అయింది, ఇక పడుకో అమ్మా. రాధిక, ఏంటమ్మా? నన్నెప్పటికీ ఇక్కడే ఉండనిస్తావా? మరేమో హాస్టల్లో ఉంటే నాకెప్పుడు మా అమ్మ నాన్నే గుర్తొస్తారు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ నీతో బ్యాట్ పోలిస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు మా అమ్మ నాన్న కూడా అస్సలు గుర్తురారు. పైగా మా స్కూల్ యానివర్సరీలో మా అమ్మ నాన్న మీరే అని చెప్పారు కదా. నేనే అమ్మని. నేనే నాన్నని. అవునమ్మా, ఆ మాట నిజం. మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఎలాగైతే ఉండలేవో
నిన్ను వదిలిపెట్టి కూడా మేము అలాగే ఉండలేము. మనల్లందరినీ కలిపి ఉంచే రోజు ఆ దేవుడు చాలా త్వరలోనే ఇస్తాడమ్మా. అవునా? అయితే దేవుడు నాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు లెటర్స్ రాస్తాను కదా. అయితే ఒకసారి దేవుడితో నేను మాట్లాడతానులే, సరేనా? ఇదిగో బ్యాడ్ పోలీస్, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. థ్యాంక్సా? దేనికి చచ్చరు పిడుగు? హాస్పిటల్లో నువ్వు నాకు బ్లడ్ ఇచ్చావని నర్స్ చెప్పిందిలే. నువ్వు బ్యాడ్ పోలీసువి కాదు, గుడ్ పోలీసువే. అయినా సరే స్వీటీ, నీకు త్వరగా తగ్గాలంటే మందులు వేసుకోవాలి. ఆగమ్మా. ఈ ఒక్కసారికి వేసుకో. స్వీటీ ఆగు. టానిక్ నేను స్వీటీ, తాగనని స్వీటీ చెప్తున్నాను ఆగమ్మా. కదా. స్వీటీ. నానమ్మ, టానిక్ వద్దని చెప్పు నానమ్మ. అది కాదమ్మా, తలకి తగిలిన దెబ్బ వెంటనే తగ్గాలంటే నువ్వు మందులేసుకోవాలి కదా. నాకొద్దు. స్వీటీ రామ్మా, మెడిసిన్ వేసుకోవాలి కదా. వద్దు, నాకు వద్దని చెప్తున్నాను కదా. వద్దు. మా స్వీటీ గుడ్ గర్ల్ కదా, వెరీ వెరీ గుడ్ గర్ల్ కదా. ఆ? చెప్పిన మాట వింటుంది కదా. ఆ? స్వీటీ ఏ బ్రహ్మ రాక్షసి హాస్పిటల్ పంపిద్దామని నేను ప్లాన్ చేస్తే అది వాళ్ళ మధ్య రొమాన్స్ కి కారణమవుతుంది. ఛ! స్వీటీ రామ్మా, మెడిసిన్ వేసుకో. నాకొద్దు రాధిక, నాకొద్దని చెప్తున్నాగా. నేను వేసుకోవాలని చెప్తున్నాను కదా. నాకొద్దని చెప్తున్నాను కదా. స్వీటీ. అయ్యో అత్తయ్య. అబ్బా, అత్తయ్య. నానమ్మ, ఏమైంది నానమ్మ? దొరికేసింది. మందులేసుకోమంటే వేసుకోనంటావా? నిన్ను పట్టుకోవడం కోసమే నేనిలా డ్రామా ఆడాను. నానమ్మ, ఉమ్? రాధిక, ఆ సిరపిల్ల ఇవ్వమ్మా. వద్దు నానమ్మ, ప్లీజ్. మారం చేయకూడదు. నానమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, లేదంటే నేను నీతో మాట్లాడను, అంతే. నానమ్మ, ఈ ఒక్కసారే ఓకేనా? అది కాదు సకలా, ఈ సీన్ ని మనం ఆ పిల్ల రాక్షస్కి ఊహించుకున్నాం కదా. అదే అర్థం కావట్లేదత్తా. అమ్మో, ఈ నీరసంతో చచ్చిపోయేలా ఉన్నాను దేవుడా. సకలా, సకలా, అటు చూడు. ఇదేంటి, ఈ పిల్ల హాస్పిటల్ బెడ్ మీద సెటిల్ అవుతుంది అనుకుంటే
కుందేలు పిల్లల ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తుందేంటి? ఆంటీ, బాటిల్ అక్కడి నుంచి ఎలా జరిగింది? కొట్టడానికి కూడా ఓపిక లేదురా దేవుడా, నా వల్ల కావడం లేదు. ఏంటంటీ, నాకు రావాల్సిన ప్రాబ్లం మీకొచ్చిందని షాక్ అవుతున్నారా? హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు రావాల్సిన ప్రాబ్లం ఏంటి? ఆంటీ, అబద్ధాలొద్దు. మీరు నా సిరప్ లో ఏదో కలపడం నేను చూశాను. అందుకే నానమ్మ తాగించిన సిరప్ ని నేను తాగలేదు. నోట్లోనే ఉంచుకుని బయటికెళ్ళి ఊసేసా. ఓయమ్మో, ఇది పిల్ల రాక్షసి కాదు, పిడుగు రాక్షసే. మీకు ఇంకో షాక్ చెప్తానుండండి. రాధికా, రాధికా. ఇదే కాదు కానీ ఇప్పుడు కార్తీక్ ప్రతి క్షణం ఆ పాపతోనే ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, డాన్స్ కూడా చేస్తున్నాడు. వదినే, గోదావరికి వరదొచ్చినట్టు కార్తీక్ మొహంలో సంతోషం వరదలా పొంగి పొరలుతున్నాయి. వదినే, లేదు, ఆ కార్తీక్ అలా సంతోషంగా ఉండడానికి వీల్లేదు. వాడిలోంచి ఆ సంతోషం దూరం అవ్వాలంటే ఆ పాప వాడి నుంచి, ఆ ఇంటి నుంచి దూరం అవ్వాలి. అందుకు నేను నీకో ప్లాన్ చెప్తాను, చెయ్యి. చెప్పండి వదినాయ్. ఆ పాపని అర్థమైందిగా? అబ్బబ్బబ్బబ్బ, ప్లాన్ అదిరిపోయింది వదినాయ్. చెప్పు. మనమిద్దరం ఉన్నాం, పాపం ఏనుగొక్కతే ఉంది. ఇద్దరం కలిసి ఒకే దాన్ని లేపేయడం కరెక్ట్ కాదు కదా అని. హలో, ఇంత మంచి జోక్ చెప్తే ఎవరు నవ్వరేంటి? హలో ఆంటీ, మీరేంటి నవ్వట్లేదు? మీకు ఇంకా కడుపు నొప్పి తగ్గలేదా? వేలడంత లేవు, నన్నే వెటకారం చేస్తావా? నీ సంగతి చెప్పే టైం వస్తుంది, ఉండవే. ఆంటీ బయటికి నవ్వరమ్మా, లోపల నవ్వుకుంటారు కదా వదిన గారు. అబ్బా, ఈ ఇల్లు కూడా ఉన్నారే. ఆపను బయటికి వచ్చేలా ఎలా చేయాలి? ఎలా అబ్బా?
రాధిక నిద్రపోతుంది కదా, డిస్టర్బ్ చేయకూడదు. ఒక వికెట్ డౌన్ అయింది. ఇక మనం కార్తీక్ని సైడ్ చేయింటే పాపని బయటికి రప్పించవచ్చు, కిడ్నాప్ చేయించవచ్చు. కానీ కార్తీక్ని సైడ్ చేయడం ఎలా? ఎస్, ఓం బాబు, నువ్వు సూపర్ హ్యా. నీ ఫోన్ ఇవ్వు. ఇది కార్తీక్ నెంబరు. కాల్ చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, త్వరగా వచ్చేయండి అని ఏదో ఒక అడ్రస్ చెప్పు. అలాగే. రేయ్, ఇక్కడ కాదు, అటెళ్ళి మాట్లాడు. హలో సార్, నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. హలో సార్, హలో, నన్ను ఎవరు చంపడానికి వస్తున్నారు సార్. నువ్వు ఆడుకుంటూ ఉండు. అలాగే. హలో 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 చంపేస్తున్నారు సార్ నన్ను. సార్, నన్ను కాపాడండి సార్. మీరు ఏ ఏరియాలో ఉన్నారు? హలో సార్. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానండి. మంచిది పూజారి గారు. అమ్మ రాధిక, చెప్పండి అత్తయ్య. పూజకి సంబంధించిన ఏర్పాట్లు చూడమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, నేను రాధిక పాపం తీసుకుని బ్రెయిన్ చెకప్ చేయించడానికి వెళ్తాం. ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పొరపాటున న్యూరాలజిస్ట్ని కలిస్తే నా పని అయిపోయినట్టే. ఏం చేయాలి? కార్తిక్, నేను కూడా హాస్పిటల్కి వస్తాను. అదేంటి, నీకేమైంది? నాకు నిన్నటి నుంచి ఒకటే కడుపు నొప్పి, అందుకే హాస్పిటల్కి వస్తాను. అదేంటి, డాక్టర్ ఏం చెప్పలేదే? ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా. పర్లేదులేమ్మా, రానివ్వు.